చూస్తున్నాం కాసేపట్లో జూబ్లీ హిల్స్ పిఎస్ కు పల్లవి ప్రశాంత్ లాయర్ వెళ్లనున్నారు. పబ్లిక్ న్యూసెన్స్ చేశాడని బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రధానంగా ప్రధాన నిందితుడిగా పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుండటంతో పరారీలో ఉన్నాడని పోలీసులు అంటున్నారు. 3 బృందాలతో జూబ్లీ హిల్స్ పోలీసులు గాలిస్తున్నారు. ప్రశాంత్ అనుచరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొమరవెల్లి సమీపంలో ఓ గ్రామంలో ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొమరవెల్లికి ఓ టీంని పంపించినట్లు సమాచారం. చూస్తున్నాం కాసేపట్లో జూబ్లీ హిల్స్ పిఎస్ కు పల్లవి ప్రశాంత్ లాయర్ వెళ్లనున్నారు. పబ్లిక్ న్యూసెన్స్ చేశాడని బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదైంది. ప్రధాన నిందితుడిగా పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుండటంతో పరారీలో ఉన్నాడని ఇటు పోలీసులు అంటున్నారు. 3 బృందాలతో జూబ్లీ హిల్స్ పోలీసులు గాలిస్తున్నారు. ఇక ప్రశాంత్ అనుచరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొమరవెల్లి సమీపంలో ఓ గ్రామంలో ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొమరవెల్లికి ఓ టీంని కూడా పంపించినట్లు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి లైవ్ లో అందిస్తారు. శశి, అప్డేట్స్ ఏంటి? ప్రశాంత్ పైన మోపిన అభియోగాలు ఏంటి? సెక్షన్స్ ఏంటి? అప్డేట్స్ ఏంటి? బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిన తర్వాత పబ్లిక్ న్యూసెన్స్ కారణమైనటువంటి ప్రశాంత్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం ప్రశాంత్ మీద మాత్రమే కాకుండా అదనంగా మరొక 4 మీద కూడా కేసు నమోదు చేశారు. మొత్తంగా 5 మీద కేసు నమోదు చేశారు. ఇందులో 2 డ్రైవర్లు సాయి కిరణ్తో పాటు రాజు ఇద్దరు అరెస్ట్ చేసి వారిద్దరిని కూడా రిమాండ్కి తరలించినటువంటి సందర్భం ఉంది. ఇంకా ఈ కేసులో మిగతా వారి పాత్రపై కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండేటటువంటి పల్లవి ప్రశాంత్ కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. ప్రస్తుతం అతను అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అతనికి సంబంధించినటువంటి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో అతని ఆచూకీ కనుగొనడానికి అతను అదుపులోకి తీసుకోవడానికి జూబ్లీ హిల్స్ పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పల్లవి ప్రశాంత్ కోసం 3 టీంలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అతను అదుపులోకి తీసుకోవడానికి. సిద్దిపేట జిల్లా కొల్లూరు ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రశాంత్ రైతు బిడ్డ పేరుతో ఫేమస్ అయ్యాడు. అందులో భాగంగానే బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసి సుమారుగా 100 రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న తర్వాత ఆయన విజేతగా ప్రకటించిన తర్వాత బయటకు వచ్చాడు. అయితే విజేతగా ప్రకటించిన తర్వాత బయటకు వచ్చేటటువంటి సమయంలో అప్పటికే పెద్ద ఎత్తున భూమిగా ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ అనుచరులతో పాటు అమర్దీప్ అనుచరులు వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, వీరంతా కూడా నానా హంగామా క్రియేట్ చేశారు. ప్రధానంగా పల్లవి ప్రశాంత్ యొక్క న్యూసెన్స్ అంతటికి కూడా కారణమయ్యారు. ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక గందరగోళ వాతావరణం క్రియేట్ అయినటువంటి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యి వారందరినీ అక్కడి నుంచి పంపించేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ ఉన్నారు. మరోవైపు బిగ్ బాస్ కంటెస్టెంట్ల వాహనాలు ధ్వంసం చేయడంతో పాటు అలాగే ప్రభుత్వ వాహనాలు బస్సులను కూడా ధ్వంసం చేశారు. సుమారుగా 6 బస్సులకు సంబంధించినటువంటి అద్దాలను ధ్వంసం చేశారు. అటువైపుగా వస్తున్న వాహనదారులకు సంబంధించినటువంటి అద్దాలను కూడా ధ్వంసం చేశారు. అయితే ఈ అంశం మీద పోలీసులు సీరియస్ అయ్యారు. వెస్ట్ జోన్ డీసీపీ స్వయంగా సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితి సమీక్షించినప్పటికీ కూడాను, స్వయంగా తానే పల్లవి ప్రశాంత్కి సూచనలు చేసినప్పటికీ కూడాను ఎక్కడ కూడా వెనక్కి తగ్గని పల్లవి ప్రశాంత్ ఆ న్యూసెన్స్ అలాగే కంటిన్యూ చేశాడు. అయితే పోలీసులు పంపించిన తర్వాత చిత్రపురి కాలనీ వరకు వెళ్ళి మరొకసారి అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చాడు. సో అప్పటికే అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంతా రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో ఆకతాయిలు దాడికి తెగబడ్డారు. నేను చూపిస్తున్నటువంటి ఇదే కారులోనే ఆ పల్లవి ప్రశాంత్ ఊరేగింపుగా వచ్చాడు. ఒకసారి పంపించిన తర్వాత మరొకసారి తిరిగి అదే ప్రాంతానికి మరొకసారి ఇదే కారులో వచ్చాడు. సో ఈ కారును కూడా ప్రస్తుతం పోలీసులు సీజ్ చేశారు. ఈ కారును జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉంచడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు కాబట్టి పల్లవి ప్రశాంత్ తాను ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాడు. అతను కొమరవెల్లి ప్రాంతంలో ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం ఉంది. అతనికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ను కూడా అదుపులోకి తీసుకుని వారిని ఆరా తీసినప్పుడు అతను కొమరవెల్లి ప్రాంతంలో ఉన్నట్టుగా తెలిసింది. ఇందులో భాగంగానే కొమరవెల్లికి ఒక టీం కూడా వెళ్ళినట్టు ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం.
అయితే దర్యాప్తు కొనసాగించే కొద్దీ ఇంకా మిగతా వారి పేర్లు కూడా తెర మీదకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. పల్లవి ప్రశాంత్ మాత్రం ఈ కేసు నుంచి బయటపడడానికో లేకపోతే తాను ముందస్తు బెయిల్ తీసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. మరొక కొద్దిసేపట్లోనే పల్లవి ప్రశాంత్కి సంబంధించినటువంటి లాయర్ కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ రాబోతున్నారు. ముందస్తు బెయిల్ కోసం పోలీసులను అభ్యర్థించబోతూ ఉన్నారు. అయితే పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది మాత్రం ప్రస్తుతం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ పోలీసులు ఈ అంశం మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి గొడవ చాలా చిన్నదైతే అసలు కానే కాదు. ఎందుకంటే వందలాదిగా చేరుకున్నటువంటి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఆకతాయిలాగా రెచ్చిపోయారు, వాహనదారుల మీద దాడులు చేశారు, కంటెస్టెంట్ల మీద, ప్రభుత్వ వాహనాల మీద ధ్వంసానికి పాల్పడ్డారు. సో ఇదే నేపథ్యంలో పోలీసులు వారిని అదుపు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ, నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడ కూడా వారు మాట వినని పరిస్థితి, ఆ పరిస్థితి అదుపులోకి రాని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో సహనం కోల్పోయినటువంటి పోలీసులు లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది. ఒకవైపుగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి పల్లవి ప్రశాంత్ను పంపించిన తర్వాత మరొకసారి పల్లవి ప్రశాంత్ పోలీసులకు తెలియకుండానే మరొకసారి అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు వచ్చాడు. అన్నపూర్ణ స్టూడియో వద్దకు రాగానే మరోసారి గొడవ చెలరేగింది. అదే నేపథ్యంలోనే పోలీసులు ఇంకా రెండోసారి కూడా లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. సో చూడాలి, ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు పల్లవి ప్రశాంత్ను ఏవన్ నిందితులుగా చేర్చారు, మిగతా నలుగురిని నిందితులుగా చేర్చి ఇప్పటికే 2 డ్రైవర్లను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. పల్లవి ప్రశాంత్ వ్యవహారంలో ఇటు జూబ్లీ హిల్స్ పోలీసుల తీరు ఎలా ఉండబోతుంది, నిజంగా బెయిల్ ఏమైనా మంజూరు చేస్తారా, లేకపోతే ఇప్పటికే 2 డ్రైవర్లను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్టు పల్లవి ప్రశాంత్ కూడా రిమాండ్కి తరలిస్తారా అన్నది మాత్రం వేచి చూడాలి.